నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్ డిబేట్ టైం. నేను లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రచారాల పర్వం ఊపందుకున్న వేళ ఈ నెల 27 నుంచి బస్సు యాత్రకు శ్రీకారం చుట్టింది అధికార వైసీపీ. అయితే ఇదే 27వ తేదీ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కొనసాగనుంది. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నిత్యం ప్రజల్లో ఉంటూ అనేక సభలను కొనసాగిస్తున్నారు. తాము ప్రజలకు ఏమి మేలు చేశామో వివరించేందుకు బస్సు యాత్రకు శ్రీకారం చుట్టామని వైసీపీ చెప్తుంటే, ఇచ్చిన హామీలను మరిచి ప్రజలను వైసీపీ ప్రభుత్వం చేసిన మోసాలను తెలియపరిచేందుకే ముందుకు సాగుతున్నామని ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీలు చెప్తున్నాయి. మరి ప్రజలు ఎవరి మాటలను ఈసారి నమ్మే అవకాశం ఉంది? ఎవరికి అధికారాన్ని కట్టబెట్టనున్నారు? మరోసారి వైసీపీకి అధికారాన్ని ఇవ్వనున్నారా, లేదా ప్రతిపక్ష కూటమికి జై కొట్టనున్నారా? ఇదే అంశం మీద ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో ఉన్నారు వేల్పూరి శ్రీనివాస్ గారు, రాజకీయ విశ్లేషకులు, ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి, జూమ్ కార్డులో అందుబాటులోకి వస్తారు. శివపార్వతి గారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి, జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. వైఎస్ఆర్ చౌదరి గారు, టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి, జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ముందుగా మోహన్ రెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఓకే, వైఎస్ఆర్ చౌదరి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్కారం లక్ష్మణ గారు. సార్ చెప్పండి, ఏంటి ప్రచారాల పర్వం కొనసాగనుంది? మేము ఏమి అభివృద్ధి చేశామో ఆ అభివృద్ధిని ప్రజలకు ఒకసారి గుర్తు చేద్దాము. అభివృద్ధి చేస్తేనే మాకు ఓటేయండి, మేమేమైతే ఇచ్చామో మీ అందరికీ ఆ ఫలాలను గుర్తుంచుకొని మాకు ఓటేయండి అని చెప్పడాకే మేము బస్సు యాత్ర పెట్టామని చెప్తున్నారు. మరి ఏమంటారు మీరు? మొదట నజీర్ గారు, మీకు మన అమ్మాటి ప్రేక్షకులకి, వైఎస్ఆర్సీపీ నేత మోహన్ రెడ్డి గారికి, జనసేన నేత శివపార్వతి గారికి, అనలిస్టు శ్రీనివాసరావు గారికి నా నమస్కారాలు. టెక్కలోడు తిరణాలకు వెళ్తే ఎక్కడిగా సరిపోయిందంటే, ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసేవారంటే రక్తాసాలు చూపిస్తున్నాడు. 99% అమలు. రాజధాని లేదు రాష్ట్రం, ప్రత్యేక హోదా లేదు రాష్ట్రం, మద్య నిషేధం లేదు రాష్ట్రంలో, జిపిఎస్ లేదు, జాబ్ కార్డు లేదు, అభివృద్ధి లేదు, ఫ్యాక్టరీలు లేవు, విశాఖ సమ్మిట్ లేదు, ఆరోగ్యశ్రీకి వైద్యం లేదు. ఏముంది? తాగడానికి మందు, దోచుకోవడానికి ఇసుక, ఆక్రమించుకోవడానికి స్థలాలు, అదేవిధంగా బ్రహ్మాండంగా మైన్స్. ఈ రకమైన వ్యాపారాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర చేసి ఏం చెప్తారండి? ఎన్ని లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నాము, మళ్ళీ వస్తే ఎన్ని లక్షల రూపాయలు కూడా దోచుకుంటాము. ఇప్పటి వరకు ప్రభుత్వ ఆస్తుల్ని, పార్కుల్ని, బంగళాలని, కలెక్టర్ బంగళాలని, సెక్రటరియట్ ని, సిఆర్డీ అధికారుల్ని, సిఆర్డీ భూముల్ని, సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టేసాము. చివరికి ఎవరో కేంద్ర ప్రభుత్వం అప్పించి కట్టిన టిక్కోయిలు కూడా తాకట్టు పెట్టే డబ్బులు తినేసాము. ఇంకా మిగిలింది ఎవరున్నారు? రాష్ట్ర ప్రజలు, వారి ఆస్తులు. ఇవన్నీ కూడా మేము చెప్పేస్తాము. ఇలా 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 అలా తీసుకొచ్చేస్తాము, అలా 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 తాకట్టు పెట్టేస్తాము అని చెప్తారా? ఏం చెప్తారండి? సంక్షేమ పథకాలు ఇచ్చారు కదా సార్, దాని గురించి చెప్తారు వాళ్ళు. సంక్షేమమా, సాగు గుర్తుకులా? ఎక్కడితో సంక్షేమం ఉండేది నాకు అర్థం కావడం లేదు. ఎవరికి సంక్షేమం ఇస్తున్నది? 3 సార్లు విద్యార్థిని వేశారంట, 2 సార్లు కూడా ఉండాలి. అదే నా తల్లి అమ్మఒడి అంట 4 సార్లు 5 సార్లు ఏదో చెప్తారు, 2 సార్లు కూడా పడలేదు. పైగా అదన్నీ అవతాతలు పింఛను, 45 ఏళ్ళకి ఎస్సీ బీసీలు మైనార్టీ పింఛను ఏడుంది సార్? 5 ఏళ్ళు అయింది సార్, పింఛను కనపడలేదు సార్. మరి 3,000 రూపాయలు ఒకసారి కట్టేస్తామంటే 5 ఏళ్ళు 250 రూపాయలు ఇన్స్టాల్మెంట్ ఈఎంఐలు కట్టించారు మా దగ్గర. ఈ ఎవరికి కావాలి? ఒకటి మేము కరెంట్ ఛార్జీలు 5 ఏళ్ళు పరిపాలన అప్పుడు కరెంట్ ఛార్జీలు బదులు అంట. ఇప్పుడు 9 సార్లు పెంచాడు. 8,000 రూపాయలు, 8 లక్షల కోట్ల రూపాయలు పెంచాడు. 1,02,000 కోట్ల రూపాయలు జనం దగ్గర పిండేసి మా డబ్బులు మళ్ళీ మాకు పింఛన్లని చెప్పించి ఏంటన్నా వాతం మీరే పెడతారు, వెన్న మీరే కూస్తారా? ఏం సంక్షేమం? సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని సంక్షేమంలో ఉంచేసినారు, రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేసారు. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ ని అప్పులు ఆంధ్రప్రదేశ్ మార్చేసారు. పక్క రాష్ట్రంలో ఢిల్లీలో ఆర్థిక శాఖ వాళ్ళు బస్సు యాత్ర ఎందుకు పెట్టారో వాళ్ళ మాటలతో చెప్తే మీకు కూడా బాగుంటుంది. ఎందుకంటే మీ వర్షన్ మీరు చెప్పారు. మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. మోహన్ రెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి. జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ పుత్రులు గుచ్చుకున్న తర్వాత ఓడిపోతాన బయలులో నుంచి తాడేపల్లి గెస్ట్ కడపలు తీసి బయటికి వస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలు ఒకసారి ఎలా ఉన్నారో చూద్దామని ఆశ కూడా ఉన్నారు. నేను ఇప్పుడు చెప్తున్నా, దమ్ముంటే, ధైర్యం ఉంటే, రాజకీయం పైరసం ఉంటే, అలా పౌరుషం ఉంటే బాధ్యత చేయమనండి జగన్మోహన్ రెడ్డి గారిని. యాక్సెప్ట్ చేస్తా. దమ్ముంటే ఇప్పుడు చేయమనండి. రెండో విషయం కూడా సవాల్ చేస్తున్నా, 5 ఏళ్ళు ఏం చేశాడో మీలాంటి జనరల్ ముందు కూర్చోబెట్టుకొని ప్రెస్ పెట్టుకోనండి.
ఈ 2 సవాళ్ళు స్వీకరిస్తే నేను ఓటమిని అంగీకరిస్తా, ఓకే, లేదంటే వదిలేయండి, ఓకే. ఓడిపోతున్నాను. మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. మోహన్ రెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్కారం అండి. మీకు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ నమస్కారం. చెప్పండి సార్, బస్సు యాత్ర స్టార్ట్ అవుతుంది. ప్రజలకి ఏం చెప్పబోతున్నారు మీ పార్టీ నుంచి, సీఎం గారు కానీ? ఈ నెల 27వ తేదీ నుండి రేపు నెల 20వ తేదీ వరకు బస్సు యాత్ర ఇడపలపై నుండి ఇచ్చాపురం వరకు జరుగుతుందండి. అనేక ప్రాంతాల్లో తిరుగుతూ బహిరంగ సభలు, సిద్ధం సభలు జరగని ప్రాంతాల్లో బహిరంగ సభలు జరుపుతారు. ఆ సభల్లో సీఎం గారు మాట్లాడతారు. అదేవిధంగా ఈ రాష్ట్ర చరిత్రలో ఆంధ్రప్రదేశ్ పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆంధ్రప్రదేశ్కు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేద, బడుగు, బలహీన వర్గాలకు, కులాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అందించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు కరోనా వచ్చినప్పుడు ప్రతిపక్ష నాయకులందరూ ఇళ్లలో పట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర నుండి ప్రజలకు సేవ చేయించినటువంటి ముఖ్యమంత్రి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సేవను అప్పుడు అక్కడ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి, ఇప్పుడు ఎన్డీఏలో ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారే మా ముఖ్యమంత్రులు కూడా చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధమైనటువంటి మేలు చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ప్రశంసించడం జరిగింది. అదేవిధంగా అన్ని రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి, భారతదేశం కాదు కదా, ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల దేశాలు చేతులు ఎత్తేసినాయి అనమాట. కరోనా మా వల్ల కాదు, మేము చేయలేమనే విధంగా చేతులు ఎత్తేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నేనున్నానని చెప్పి భరోసా ఇచ్చి ఈ చరిత్ర, తిరగరాసినటువంటి చరిత్ర ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కింది. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. గతంలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి పేద, బడుగు, బలహీన వర్గాలను నట్టేట ముంచి 50 సంవత్సరాలు వెనక్కి పంపించినటువంటి రాష్ట్రాన్ని ముందుకు తీసుకొచ్చి ప్రతి పేదవాడికి భరోసా, బతుకు మీద భరోసా కల్పించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. 31 లక్షల మంది పెన్షన్లు ఇచ్చిన, ఇంటి పట్టాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. 30 లక్షల పెన్షన్లు ఇచ్చినటువంటి గత ప్రభుత్వాలు జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత 66 లక్షల పెన్షన్ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను సార్. జనసేన అధికార ప్రతినిధి శివపార్వతి గారు ఉన్నారు మనతోటి. శివపార్వతి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ముందు ముఖ్యంగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, అమ్మ వీక్షకులకి గుడ్ ఆఫ్టర్నూన్ అండి. శివపార్వతి గారు, 27వ తారీఖు నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర మరో షెడ్యూల్ ఖరారైనట్టుంది. మరి ఆయన ఏ సీటు నుంచి అయితే పోటీ చేస్తున్నారో పిఠాపురం, అక్కడి నుంచే ఈ వారాహి యాత్ర కొనసాగిస్తున్నారని కూడా తెలుస్తుంది. మరి ఏం చెప్పబోతున్నారు, ఎలా దిశానిర్దేశం చేయబోతున్నారు మీ మిత్ర కూటమికి కూడా, కూటమిలోని అందరికీ కూడా? కూటమి అలయన్స్ ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్న ప్లేస్ పిఠాపురం డిక్లేర్ అయిన తర్వాత పిఠాపురం నుంచే ప్రచార కార్యక్రమాలను మొదలు పెట్టాలని చెప్పి పిఠాపురం నుంచి వారాహి యాత్ర మొదలవబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేయబోతున్న 21 అభ్యర్థులకి ఇక్కడి నుంచే, పిఠాపురం నుంచి మొదటి ప్రచార వేదిక ఇక్కడ నుంచే స్టార్ట్ చేసి అందరికి కవర్ అయ్యేలాగా ప్రచారం ఉంటుంది. ఇందాక వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మాట్లాడుతుంటే నవ్వు వచ్చింది. ఎందుకంటే గడగడ ఆయన కంఠస్థం పట్టుకొని మాట్లాడుతూ ఉంటుంటే నవ్వు వచ్చింది. ఆయన మాట్లాడిన ఒక విషయాన్ని నేను ఏకీభవిస్తానండి. దయచేసి ఏదో టెక్నికల్ ఇష్యూ అనుకోండి, నా వాయిస్ నాకే వినిపిస్తుంది. కొంచెం అది హెడ్ ఫోన్స్ యూస్ చేయండి, మీకు సరిపోతుంది. హెడ్ ఫోన్స్ అంటే ఇప్పుడు ఓకే, మీరు తర్వాత మీరు వచ్చినప్పుడు, మీ టర్న్ వచ్చినప్పటికి మీరు హెడ్ ఫోన్స్ యూస్ చేద్దరు. కానీ ప్లీజ్ కంటిన్యూ మేడం, మాకు బాగానే వినపడుతుంది, కంటిన్యూ. ఇందాక వైసీపీ నేత అంటున్నారు, ఏ ముఖ్యమంత్రి చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయలేనట్టుగా ఈ మా ముఖ్యమంత్రి చేశారు. అది నిజమండి. చరిత్రలో ఏ ముఖ్యమంత్రి, ఒక తొగ్గులకు తప్ప రాజధానిలో ఎవరు మార్చలే, ఈయనే మార్చారు. 3 రాజధానులు ఉంటాయి. నేను ఎన్నికలకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను అమరావతికి కట్టుబడి ఉన్నాను, ఈ అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్నాను అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పి మాట తప్పి మడవ తిప్పి మూడు రాజధానులు అని చెప్పి ఏ చరిత్రలో ఎవరు ఇంతవరకు చేయలే. తొక్కులకు తర్వాత ఈయనే ఆ స్థానాన్ని ఈయన కైవసం చేసుకున్నారు. దానిలో హ్యాట్సాప్ చెప్పొచ్చు. ఈయన కరోనా టైంలో అంటే దగ్గరుండి అన్ని చేశారంట. ఎన్ని ప్రాంతాలకి ఆయన కరోనా టైంలో బయటకు వచ్చారు. కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టగలిగారా? రికార్డెడ్ ప్రెస్ మీట్లు కాకుండా జర్నలిస్టులు పిలిపించుకొని కనీసం ప్రశ్న అడ్రస్ చేశారా?
కేసీఆర్ గారు వయసు ఎంత? ఆయన ఆయన ఆయనే బయటికి వెళ్ళి మిగతా ప్రాంతాల్లో కరోనా రోగులను సందర్శించి వాళ్ళకి ఆత్మ ధైర్యాన్ని చెప్పారు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ గదిలో ఒక్క అడుగన్నా బయటకు వేశారా? కరోనా కేసుల్లో చనిపోయిన వాళ్ళు వేలాది మంది, వాటిలో కూడా ఫ్రాడే. కేంద్ర గవర్నమెంట్ ఇస్తున్న నిధుల కోసం ఇక్కడ రాంగ్ రిపోర్ట్ పంపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న డబ్బుల కోసం కకృతి పడి జరిగిన వాటిని కూడా దాచేసి, లేకపోతేనేమో నెంబర్ 1 అని చూపించుకోవడానికి ఏమో కొన్ని కరోనా కేసెస్, డెత్ కేసెస్ ని దాచారు. కొన్నిటినేమో జరగని వాటిని కూడా ఎంట్రీ చేశారు. అసలు వాళ్ళు ఇది కరోనాకి వ్యాక్సిన్ వెయ్యని వాళ్ళకు కూడా వేసామని చెప్పి లెక్కలు వేసుకొని ఆ వ్యాక్సిన్ డబ్బులు కూడా కాజేసిన దరిద్రం అంతా వైఎస్ఆర్సీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు చేసిందే ఘనతే గాని ఎవరు అలా చేసుకోరు. కనీసం విపత్తు సమయంలో కూడా ప్రజలకు వచ్చే నిధుల మీద వాటిని దోచుకునే విధంగా వాటిని కూడా అడ్డు పెట్టుకొని వారాహి యాత్రలో ఇవన్నీ తెలియజెప్పబోతున్నారా? వారాహి యాత్రలో ఇవన్నీ కూడా ప్రజలతో చెప్పబోతున్నారంటారా? ఖచ్చితంగా అండి. వైసీపీ వైఫల్యాలు ఖచ్చితంగా వారాహిలో ప్రజలకి ఉద్దేశించడం జరుగుతుంది. గత వారాహి యాత్రలో కూడా ఎక్కడ వాలంటీర్స్ దగ్గర నుంచి, వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన దగ్గర నుంచి, అధికారంలో వచ్చిన దగ్గర నుంచి జరిగిన అకృత్యాలు, అఘాయిత్యాలు అన్నిటినీ ప్రశ్నించడం జరిగింది. అలాగే వాళ్ళు చేస్తున్న అవినీతిని కూడా బట్టబయలు చేయడం జరిగింది. ఓకే సార్, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను నేను. మనతోటి స్టూడియోలో రాజకీయ విశ్లేషకులు వేర్పూరి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీనివాస్ గారు, చెప్పండి. ఏపీ రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి, మరి ఎన్నికల ప్రచార పర్వం కూడా సిద్ధమవుతుందని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర స్టార్ట్ చేశారు. ఆల్రెడీ స్టార్ట్ చేసిన వారాహి యాత్ర మధ్యలో తన యొక్క బ్రేక్ ఇచ్చారు. ఆ బ్రేక్ని మళ్ళీ పూడుస్తూ మళ్ళీ కంటిన్యూ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు వారాహయాత్రతో ముందుకెళ్తున్నారు. చంద్రబాబు గారు ఆల్రెడీ ప్రజలకు దగ్గరగా ఎన్నో సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏపీ రాజకీయాలు హీటెక్కే అనుకోవచ్చా? ప్రజలకి మరొకసారి ఎవరిని గెలిపించబోతున్నారని అనుకోవచ్చు? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా హీట్గానే ఉన్నాయి. ఇప్పుడు క్లైమాక్స్కి వచ్చినాయి. అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో చూసుకుంటే మరి కాస్ట్లీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అని చెప్పుకోవచ్చు. రేపు జరిగే ఎన్నికల్లో దగ్గర ఒక 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి ప్రణాళికలు అయితే రాజకీయ పార్టీలు సిద్ధంగా చేసుకున్నాయి. ఎందుకంటే గత ఎన్నికల్లో కూడా 2019లో కూడా దగ్గర 10,000 కోట్లు ఖర్చు పెట్టారు ఆంధ్రప్రదేశ్. భారతదేశంలో మరి ఆంధ్రప్రదేశ్ మరి ఎక్కువ ఖర్చు పెట్టిన రాష్ట్రం అని చెప్పేది కూడా మరి బయటకు వచ్చిన విషయం కూడా మనకు తెలుసు అన్నమాట. అయితే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో నిన్న విశాఖపట్నంలో 25,000 కేజీలు డ్రగ్స్ కూడా పట్టుకోవటం సిబిఐ వాళ్ళు జరిగిందన్నమాట. దాని కాస్ట్ కూడా దగ్గరగా 20 లక్షల కోట్లు చెప్తున్నారన్నమాట. అంటే ఇలాంటి అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ కేంద్రంగానే హెరాయిన్ వచ్చినా కూడా, డ్రగ్స్ వచ్చినా కూడా మాకేం సంబంధం లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి టీడీపీ వాళ్ళే దీని అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పారండి. అంటే ఒక్క విషయం, ఏ రాజకీయ పార్టీ వాళ్ళు ఇన్వాల్వ్ అయినా, టీడీపీ ఉన్నా లేదా వైఎస్ఆర్ పార్టీ ఉన్నా, ఇంకో పార్టీ ఉన్నా, ఏ పార్టీ ఉన్నా కూడా దాని మీద యుద్ధ ప్రాతిపదిక మీద దాని మీద విచారణ చేసి చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే రేపు ఎన్నికల్లో ఈ లక్షల కోట్ల రూపాయలు ఏదైతే ఉంది ఇవన్నీ కూడా ఎన్నికలకు ఖర్చు చేసే అవకాశం ఉంది. ఓటుకు ₹1,00,000 ఇస్తారు. ఆటోమేటిక్గా అంటే ప్రజల యొక్క అభిప్రాయాలని మార్చడానికి మరి ఎలాంటి బ్లాక్ మనీ ఇదంతా ఏదైతే ఉందో ఇదంతా కూడా ఇంటర్నేషనల్ స్కామ్స్ కాబట్టి ఇవన్నీ కూడా ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టడానికి స్కామ్స్ చేస్తారు. మీరు చూసారు, కేజ్రీవాల్ గారు నిన్న ఢిల్లీలో అరెస్ట్ చేశారు. మరి 100 కోట్ల డీల్ జరిగితే అది గోవాలో ఖర్చు పెట్టారు మన ఎన్నికల్లో అని కూడా ఈడీ చెప్పడం కూడా జరిగిందన్నమాట. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మరి 20 లక్షల కోట్లు అంటే ప్రతి ఓటరు కూడా ఆటోమేటిక్గా ₹1,00,000 ఇచ్చేటువంటి స్కీమ్స్ కూడా మరి పెట్టుకున్న సందర్భం మనకు కనపడుతుంది. ఎన్నికల కమిషన్ కూడా ఇప్పుడు ఈ యాత్రలు, బస్సు యాత్రలు అని చెప్పండి, ఇంకొక యాత్రలు అని చెప్పండి, ఏ యాత్రలు అయినా కూడా ఇలాంటి యాత్రల్లో కూడా కొంత నిబంధనలు పెట్టాలి వాళ్ళు. ఎందుకంటే ఒక చోట ఒక మీటింగ్ పెడితే సింపుల్గా ₹1,00,000 అవుతుంది. కానీ ఒక ఎమ్మెల్యేకి వచ్చేసరికి సీలింగ్ ₹40 లక్షల, ఎంపీకి వచ్చేసరికి ₹95 లక్షల. కేవలం ఒక్క మీటింగ్కే మరి ₹1,00,000, ₹2 కోట్ల ఖర్చు పెట్టేటువంటి పరిస్థితుల్లో మొన్న మన షర్మిల గారు చెప్పారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు మరి సిద్ధం దానికి ఇప్పటికే 600 కోట్లు ఖర్చు పెట్టారు సమావేశాలు, కానీ
షర్మిల గారు చెప్పడం జరిగింది. అందువల్ల ఇలాంటి వాటిని కూడా నియంత్రించి సాధ్యమంత వరకు మరి మనకి ప్రింట్ మీడియా ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, సోషల్ మీడియా ఆటోమేటిక్గా అది జరుగుతుందని మనం చూస్తున్నాం అన్నమాట. అంటే ఈ సభలో సమావేశాలని మరి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వీటి మీద కూడా ఎన్నికల కమిషన్ కొన్ని నిబంధనలు కొంత కంట్రోల్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే కంటెస్ట్ చేసే వాళ్ళ దగ్గర అందరి దగ్గర డబ్బులు ఉండవు. ఒకళ్ళకేమో వాళ్ళు 100 కోట్లు ఖర్చు పెడతారు, ఒకళ్ళేమో 20 లక్షలు ఖర్చు పెడతారు, ఒకళ్ళు 5 కోట్లు ఖర్చు పెడతారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల కమిషన్ ఏదైతే మరి లిమిటేషన్ పెట్టిందో ఆ లిమిటేషన్లో ఖర్చు చేయాలంటే మరి ఇలాంటి సమావేశాలు కానీ యాత్రలు కానీ ఇలాంటి వాటి మీద కూడా ఎన్నికల కమిషను మరి వాళ్ళు డెప్త్కి వెళ్ళి డెఫినెట్గా వీటి మీద కూడా కంట్రోల్ పెడితే ఎన్నికలు న్యాయబద్ధంగా జరుగుతాయి, అంటే ప్రశాంతంగా జరుగుతాయి. లేకపోతే ఎవరైతే బలవంతుడు ఉన్నారో, బలవంతుడు మీన్స్ ఎవరైతే 1000 కోట్లు ఉన్నాయో వాళ్ళు ఎన్నికలని కబ్జా చేయడానికి, అంటే రేపు గెలుపుని చేంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ప్రజల తీర్పుని ఆటోమేటిక్గా మార్చడానికి అవకాశం ఉంటుంది అనమాట. మరి ఇవన్నీ కూడా ఎన్నికల కమిషన్ చూడాలని చెప్పేసి నేను ఓకే శ్రీనివాస్ గారు, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. చౌదరి గారు ఉన్నారు. చౌదరి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ఎక్కడైతే ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఈ డ్రగ్స్ ఏవైతే పట్టుబడినాయో దానికి మూలాలన్నీ కూడా టీడీపీ వాళ్ళ దగ్గరే ఉన్నాయని చెప్పారు. మరి ఎవరెవరున్నారు, మీరు మీ మూలాలు ఎవరెవరున్నారు, మరి మీరు పట్టుకున్నారా? మీ టీడీపీ వాళ్ళు ఎవరు? గారు గుమ్మడికాయ దొంగ అంటే భుజం తడుకున్నట్టుందండి. ఇది బ్రెజిల్ ప్రధానమంత్రితో ఎవరికి సత్సంబంధాలు ఉన్నాయి? విజయసాయిరెడ్డి గారికా మాక? బ్రెజిల్ నుంచి కంటైనర్ షిప్లు వచ్చి వాళ్ళకి బంధు పైన విజయసాయిరెడ్డికి బంధు అయిన ఎవరో ఎవరో పర్సన్ ఫోటోలు వచ్చి ఈరోజు ఆయన ఫ్యాక్టరీ దిగే కదా. మరి ఇప్పుడు ఒక మాట అడుగుతాను సార్, ఇది బ్రెజిల్ నుంచి వచ్చింది, ఇంటర్పోల్ అధికారులు సమాచారం ఇస్తే పట్టుకున్నారు. మరి ఇక్కడ రాష్ట్ర పోలీసులకి ఏమైనా ఎందుకు పోయారు? పోయి 2000 కోట్ల రూపాయలు ఇస్తా వదిలేయండి ప్యాకేజీ తీసుకోవాలని చెప్పి వాళ్ళు ఎందుకు బేరాలు మాట్లాడారు? డాగ్ స్క్వాడ్ పంపించమంటే మీరు చేసిన పని ఏంది? అక్కడ సిబిఐ ఇంటర్పోల్ అధికారులు బెదిరించారు లేదా? ఇప్పుడు ఈ ప్రశ్న సమాధానం చెప్పాలి కదా. సరే సంతోషం, పట్టుకున్నారు 25,000 కేజీల డ్రగ్స్ ని. దీన్ని అక్కడ నుంచి ఈ రాష్ట్రానికి ఈ దేశానికి వచ్చేటప్పుడు మీ యొక్క ఎయిర్పోర్ట్ లోనే మీ షిప్ యార్డ్ లో పట్టుకున్నప్పుడు మీ ఇంటర్పోల్ అధికారులు మాట్లాడుతుంటే మీరు ఇచ్చిన సమాచారం ఎంతవరకు పనిచేసింది? దీని వెనక ఉన్న వాళ్ళు ఎవరు? దీని వెనక దాగున్నారు ఎవరు? ఇంత పెద్ద అంటే 20 లక్షల కోట్ల రూపాయలు ఉన్నటువంటి డ్రగ్స్ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాయంటే గతంలో విజయవాడ కేరా ఫార్మర్స్ గా తీసుకుని కూడా 10,000 టన్నులు వచ్చాయి. గతంలో గుర్చేసుకుని 2 ఏళ్ల క్రితం మా లోకేష్ గారు హెచ్చరించారు, బ్రిటన్ ప్రధానితో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తారు, అప్పుడు డ్రగ్స్ వస్తున్నాయని చెప్పి. అప్పుడే 2 ఏళ్ల క్రితం విజయవాడ చూడండి కావాలంటే. సరే, నేను ఇప్పుడు మీ ద్వారా సవాలు చెప్తున్నా. ఈ రోజు పట్టుకున్న డ్రగ్స్ లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉంటే ఎవరైనా నిరూపించండి, ఇప్పటిప్పుడు సర్వే చేపిస్తారు నా బాధ్యత. మీ వైఎస్ఆర్సీపీ నాయకులు ఉంటే జైలుకి వెళ్తారా? కవిత తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే, తర్వాత నెక్స్ట్ వాట్ నెక్స్ట్? జగన్మోహన్ రెడ్డి గారే కదా. కవిత గారు 100 కోట్లు చేశారని చెప్పి ఆయన నీట్ అరెస్ట్ చేశారు. కవిత తెలంగాణ ఇష్యూ కదండి, కవిత గారు తెలంగాణ ఇష్యూ, ఇది కూడా ఆంధ్ర ఇష్యూ. అది కూడా తాగుబోతు సమాచారం, ఇది కూడా డ్రగ్ సమాచారం, ఇది కూడా తాగుబోతు సమాచారం. బాగా ఏమో వీళ్ళు తీసుకొచ్చి ఆ డ్రగ్ జగన్మోహన్ రెడ్డి గారు ముందు తయారు చేస్తారు. లేకుండా ఆరోపణలు చేస్తే సరిపోదు కదా సార్, ఓన్లీ ఆరోపణలు చేస్తే ఎలా? ఆరోపణలు చేయడానికి ఆధారాలు కూడా ఉన్నాయి సార్. ఎందుకంటే చిన్నపిల్లలకు చాక్లెట్లో, పెద్దవాళ్ళకి మందులో, వైఎస్ఆర్సీపీ సైకోలకి ప్యాకెట్ల ద్వారా రకరకాలుగా ఆంధ్ర రాష్ట్రంలో విధుల్ని నాశనం చేస్తున్నది కాకుండా ఎక్కడో ఢిల్లీలో పట్టుబడితే, నాగపూర్ లో కట్టుబడితే, గుజరాత్ లో కట్టుబడితే దాని మూలాలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చాయి? ఢిల్లీ నుంచి వచ్చాయంటారు. గంజాయి కానీ డ్రగ్స్ కానీ. అంటే భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రాన్ని డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా మార్చేసారా? అన్నపూర్ణ రాష్ట్రాన్ని ఒకటి. మీకు నిజంగా మీ వాళ్ళు అధికారులు అంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంది కాబట్టి అదైనా దొరికింది. ఇది కాకుండా ఇంకే నరాని గారు నాకు ఇంకా 2-3 డౌట్లు వస్తున్నాయి సార్. ఈ డీ గ్యాంగ్ అంటే చోటా షకీలు, అలాగే దావుద్ ఇబ్రాహిం కన్నా గొప్ప నాయకుడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అయితే మరి 20 లక్షల కోట్ల రూపాయలు డ్రగ్ జన విషయమా? జవాన్ విషయం కాదు కదా. సరే, డ్రగ్స్ కానీ ఆ పక్కన పెడదాం. ఇంకేమైనా గన్నులు, బాంబులు కూడా తెచ్చారు సార్ విదేశాల నుంచి. రేపు జనరల్ ఎలక్షన్ చేసి అల్లపం చేసి ఎలాగెట్టో కూడా గెలిచేద్దామని నాకు డౌట్ వస్తుంది. దీన్ని ఎన్క్వైరీ చేయమని అడుగుతాను నేను. నాట్ ఓన్లీ డ్రగ్స్, ఈ డ్రగ్స్ వచ్చిందా ఎంత ఈజీగా వచ్చాయో రేపు పెద్ద ఎత్తున గన్నులు, గన్ కల్చర్ ఎందుకు రాదు?
జగనన్న ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే గన్ను కన్నా ముందు వస్తానన్నాడు. ఇచ్చాడేమో గన్ను, నాకు అనుమానంగా ఉంది. హరి గారు ఒకసారి చెప్పండి సార్, టీవీలో చూసి నాకు అనుమానంగా ఉంది. ఇది పెద్ద ఎత్తున అంతర్జాతీయ ముఠాలతో మోహన్ రెడ్డి గారు చెప్తారు. నా క్వశ్చన్ పూర్తి కాల. అంతర్జాతీయ దుర్మార్గులతో, గూండాలతో, డీ గ్యాంగ్ తో, మాఫియా ముఠాలతో డ్రగ్ కల్చర్ చేస్తున్నటువంటి గొప్ప గొప్ప విదేశాలలో, బ్రెజిల్ లాంటి దేశాలలో ఏమి సంబంధాలు పెట్టుకున్నారు విచారణ గారు, జగన్ రెడ్డి గారు? ఆంధ్ర రాష్ట్రం ఏం చేస్తున్నారు సార్? మీరు నాకు అర్థం కావలేదు. పేదవాడు సార్, జీవనాధారం చేసుకునే వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో అన్యాయంగా మిమ్మల్ని తీసుకొచ్చి గన్ కల్చర్ అలవాటు చేయడం, ఆల్రెడీ డ్రగ్ కల్చర్ చేసేస్తారు. ఆంధ్ర రాష్ట్రాన్ని అన్నపూర్ణంగా పెట్టండి. ఇంకొండేది మీకు 50 రోజులు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఎందుకు రాష్ట్రానికి మరి అగ్నిగుండం చేస్తారు? ఖచ్చితంగా అది ఎన్కౌంటర్ చేయండి. దొంగలు ఎవరైనా బయటపెట్టండి. దమ్ము ఉంటే చేశారు. చేతుల్లో ప్రభుత్వం ఉంది, పోలీసుల చేతుల్లో ఉంది, ఎన్కౌంటర్ ఆఫీసర్ల చేతులు ఉన్నారు. ఎందుకు నివారించలేకపోయారు? బయట చెప్పండి సమాధానం. ఓకే, మోహన్ రెడ్డి గారు రెస్పాండ్ అవ్వండి. మీరు వాళ్ళకు ముగ్గురున్నారండి అక్కడ మాట్లాడే వాళ్ళు. మాట్లాడండి సార్, మీరు మాట్లాడండి, మీ టైం ఉంది, మాట్లాడండి. కొంచెం నా మధ్యలో ఎవరు మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు. డిస్టర్బ్ చేసేటప్పుడు వాళ్ళ మూట్లో పెట్టండి. ఓకే ఓకే, మీరు మూట్లో పెట్టండి. అనవసరంగా వాదం దిగడం నాకు ఇష్టం లేదు. సమాధానం మాత్రం చెబుతా. చెప్పండి సార్. ఇప్పుడు విశాఖపట్నంలో రాజధాని పెట్టడం తెలుగుదేశం పార్టీకి ఏ మాత్రం ఇష్టం లేదు. విశాఖపట్నంలో ఎటు తిరిగి అల్లకొల్లోలం సృష్టించాలనే ఉద్దేశంలో భాగంగా తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి, ఈ విధమైనటువంటి ఆలోచన వాళ్ళకు ఉంది కాబట్టి, వాళ్ళకి బంధువులు ఉన్నారు కదా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పురంధేశ్వరికి కానీ, లోకేష్ కానీ, అదేవిధంగా దామచర్ల ఆంజనేయులు కానీ, లావు శ్రీకృష్ణదేవరాయలు కానీ, లేక రాయపాటి శ్రీనివాస్ కానీ, వీళ్ళందరూ బంధువులు అండి. శ్రీకృష్ణదేవరాయలు మొన్నటి వరకు మీతోనే ఉన్నారు కదా సార్? అవునయ్యా, ఇప్పుడు బయట విన్నారంటే ఇప్పుడే పోయి ఉండొచ్చు కదా. ఏం ఏడు మా దగ్గర ఉన్నాడు మంచోడని ఎందుకోవచ్చు? పార్టీ ఎంపీగా ఉండొచ్చు, ఎంపీ గెలిచిన తర్వాత అక్కడ పోవచ్చు కదా. పోకూడదని ఏం లేదు కదా. ఇంకా వాళ్ళు చేసిన దొంగతనాలు దొరుకుతాయేమో. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ప్రాంతీయ పార్టీలు ఉంటే మనం పెద్ద పెద్ద దొంగతనాలు చేయడానికి కుదరదు. పెద్ద పెద్ద దొంగతనాలు చేయాలంటే జాతీయ పార్టీలు ఉంటే ఎన్నికేసుకోవచ్చు అని అట్లా అనుకోవచ్చు కదా. సిబిఐ ఎవరి చేతిలో ఉంటుంది? గవర్నమెంట్ ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు గవర్నమెంట్ ఎక్కడ ఉంటుంది? ఎందుకు అసలు మా ప్రభుత్వం మీద అంటారు? ప్రభుత్వంలో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఎవరైనా డిఐజీ కానీ లేక సిబిఐలో వింటారా? సిగ్గు మనం లేదా మనం మాట్లాడేప్పుడు ఏం మాట్లాడాలనేది ఆలోచన లేకుండా ఎట్లా మాట్లాడతారు? అది సిబిఐ ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఎలక్షన్ ఉంది కాబట్టి వాళ్ళ చేతిలో ఉండదు, ఎవరి చేతిలో ఉండదు. మరి వాళ్ళు ఇచ్చి పట్టమను, ఇప్పుడు పట్టి లోపల పెట్టమను. ఊరకల్ల రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి 30 ఏళ్ళు 40 ఏళ్ళు రాజకీయ అనుభవం పెట్టుకొని రాష్ట్రంలో ఒక చిన్న పిల్లగాడు పరిపాలన చేస్తున్నాడు. దేశాన్ని సాధించే విధంగా ఎదుగుతున్నాడు. ఇలాంటి ఎదిగే వ్యక్తిని ఏదో విధంగా అబాసుపాలు చేయాలంటే ఏదో విధమైనటువంటి ప్లాన్ వేసుకోవాలనే ఉద్దేశంలో భాగంగా ఇల్లు చేసినారు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు, జనవరి తర్వాత జరగబోయే రాజకీయాలు వేరుగా ఉంటే చూడండి అని. ఇలాంటి అక్రమాలు, అన్యాయాలు, దేశాన్ని సర్వనాశనం చేసిన అనుభవం అండి ఆయనకు. చిన్న వయసులో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్నగాక మన ముఖ్యమంత్రి అయితే 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు కరోనా ఉంటే 3 సంవత్సరాలు ఇక్కడ అధికారంలో ఉన్నాడు. ఈ అధికారంలో ఉన్నటువంటి వ్యక్తికి దేశం, ప్రపంచం అందరితో సింగపూర్ లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వ్యక్తిని జైల్లో పెట్టారు. ఈయన ఫ్రెండ్ గా ఉన్నటువంటి వ్యక్తి, రాజధానికి డిజైన్లు ఇచ్చినటువంటి వ్యక్తిని జైల్లో పెట్టారు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని ప్లాన్ వేసుకున్నటువంటి వ్యక్తిని సింగపూర్ జైల్లో పెట్టారు. ఈయన కూడా జైల్లో పెట్టారు. మన ఇంకా కేసులను దొంగితే ఈ జైల్లో ఉంటే ఖచ్చితంగా మనం గెలవలేము. మనం ఎటు గెలవకుంటే కనీసం మన కేసుల నుండి తప్పించుకోవాలనే ఉద్దేశంలో భాగంగానే బీజేపీ వాళ్ళ కాళ్ళు పట్టుకొని జైల్లో ఉన్న వాళ్ళందరూ దొంగలేనా? చేతుల మొఖాన్ని మారేస్తున్నారు. మోహన్ రెడ్డి గారు జైల్లో పెడితే జైల్లో ఉన్న వాళ్ళందరూ దొంగలేనా? అంటే ఏంది? దేనికి పెడతారు? దేనికి జైల్లో పెడతారు? ఇప్పుడు సింగపూర్ వీళ్ళు వ్యాపారాలు చేసిన వాళ్ళు కదా, సింగపూర్ వాళ్ళని పిలిపించినారు కదా, సింగపూర్ వాళ్ళు వీడికి ఇచ్చిపోయినారు కదా. వీళ్ళు వచ్చినప్పుడు సింగపూర్ కి వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి. ఇదే విదేశాల్లో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి ఈయనైతే నిన్నగాక మన రాజకీయాలకు వచ్చినటువంటి దేశాలు విదేశాల్లో సంబంధాలు పెట్టుకుని రాజకీయాలు చేసినాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తిని పెట్టుకుని పెద్ద దొంగని వీళ్ళు మాట్లాడితే వీళ్ళు దొంగలు కాబట్టి, వీళ్ళు దొంగతనాలు చేస్తారు కాబట్టి ఏ విధంగా అయినా రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలనే ఉద్దేశంలో భాగంగానే ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు. తుక్లక్ కాదు, ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు పెట్టుకుని తుక్లక్ కాదు, పిచ్చి పిచ్చి రాజకీయ నాయకులంతా తయారైనారు కాబట్టి ఈ విధంగా అయింది. జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని ఒక్క నిమిషం మాట్లాడండి సార్, మీరే మాట్లాడండి, నేను అనేది అలా కాదు. మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చెబుతారు కాదు సార్, బస్ యాత్ర రాజధాని ఒప్పుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు కర్నూలుకు వచ్చి ఇక్కడ రాజధాని అయితే బాగుంటుంది అన్న సందర్భాన్ని మర్చిపోయినారు. అంటే పిచ్చి పిచ్చి వాళ్ళంతా ప్రతిపక్షాల్లో ఉండబట్టి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి తుగ్లక్ అని ఆయన అంటున్నారు.
విశాఖపట్నం పోయి ఇది రాజధాని అయితే బాగుంటుందని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు అన్నారా లేదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు? తర్వాత ఇప్పుడు వచ్చి రాజధాని మన అమరావతి అని అంటున్నారు. వీళ్ళకు నీళ్ళక్కడ లేదు, పొద్దున ఏం మాట్లాడితే తెలుసు, రాత్రి ఏం మాట్లాడతారు తెలుసు, ఎవరితో ఏం మాట్లాడతారు తెలుసు, ఏం మాట్లాడినారో గుర్తుండదు. వీళ్ళంతా నాయకులయ్యి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని మోహన్ రెడ్డి గారు ఏదైనా నాయకునికి పలాంది బాగుంటుంది అని చెప్పి అందరూ అనుకున్నారు. ఆ రోజున విజయవాడ బాగుంటుందా, వైజాగ్ బాగుంటుందా, కర్నూలు బాగుంటుందా అందరూ అనుకున్నారు. అయితే విజయవాడ అయితే అందరికీ కూడా పరిపాలన పరంగా అందరికీ కూడా దగ్గరగా ఉంటుందని అనుకున్నారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు నిండు శాసనసభలో ఓకే చెప్పారు. నేను అక్కడికి వెళ్ళి ఇల్లు కట్టుకుంటున్నాను, నేను వచ్చిన తర్వాత దాన్ని తీసేస్తానంట. నేనెందుకు తీసేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు కదా సార్. వినండి నేను చెప్తాను, మీరు క్వశ్చన్ ఇస్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు నన్ను అడగకుండానే ప్రతిపక్షం ఉండాలనేది తెలియకుండా ప్రతిపక్షాన్ని పరిగణలోకి తీసుకోకుండా మీరు రాజధాని ప్రకటించినారు. ఇప్పుడే చిన్న రాష్ట్రం అయింది, ఈ రాష్ట్రానికి మళ్ళీ ఇంకోచోట నేను ప్రయత్నం చేస్తే దాన్ని అబాస్పాలు రాష్ట్రాన్ని ముక్కలు చేస్తారు. అదేవిధంగా ఇప్పుడు 3 రాజధానులు కావాల్సి చేయకపోతే మళ్ళీ రాష్ట్రం సపరేట్ కావాలని కోరుతారు. ఎక్కడైనా రాజధాని కావాలంటే 30,000 ఎకరాలు ప్రభుత్వ సొమ్ము కావాలి. ఆ ప్రభుత్వ సొమ్ము ఉంటేనే అక్కడ ఎవరైనా ఫ్లాట్ వేసుకున్నా ఇల్లు కట్టుకోవాలన్నా కట్టుకోవచ్చు. మనం గవర్నమెంట్ సొమ్ము అయితే ఇష్టం వచ్చినట్టు మన రేట్లు పెట్టుకొని ప్రైవేట్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. ఇది ప్రైవేట్ వాళ్ళ సొమ్ము. ప్రైవేట్ సొమ్ములో మనం పోయి ఫ్లాట్ వేసుకుంటే వాళ్ళు ఇష్టం వచ్చిన రేటుకు మనం అమ్ముకోవాలి, కొనాలి. కాబట్టి ఆ విధమైనటువంటి అభిప్రాయం ఉండకూడదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు. చెప్పిన తర్వాతనే పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత 2018లో బయటకు వచ్చిన తర్వాత చెప్పినారు కర్నూలు బాగుంటుంది, విశాఖపట్నం బాగుంటుంది అని. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకొని, ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చేసి, ఇష్టం వచ్చినట్టు ప్రసంగాలు ఇచ్చి ఇప్పుడు వచ్చి నీతులు నిజాయితీలు చెప్తే మరి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు పొత్తు ఎందుకు పెట్టుకున్నారు? ఆ రోజు తిరుపతిలో చెప్పినటువంటి ప్రత్యేక హోదా మర్చిపోయినారా? ఆ రోజు రాష్ట్రానికి సంబంధించినటువంటి మేలు చేసే కార్యక్రమం పైన మాట్లాడేటువంటి మర్చిపోయినారా? ఇన్ని మాటలు చెప్పి కనీసం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్ముకుంటామని చెప్పిన వాళ్ళు ఈ పెద్ద మనుషులను చెప్తే ఈ పెద్ద మనుషులు అడేమన్నా వేదిక మీద అడిగినారా? ఇన్ని మర్చిపోయి ఈ రోజు మళ్ళీ వాళ్ళతో పొత్తు పెట్టుకుని వాళ్ళు చేసిన తప్పులన్నీ వాళ్ళ చేతగాంతనమంతా తీసుకొచ్చి మా మీద వృత్తి మమ్మల్ని విమర్శన చేయడానికి ఇది ఒక వేదికగా పెట్టుకుని మాట్లాడుతున్నారు తప్ప ఏమన్నా ఒక్కటి కూడా వాళ్ళు చేసినటువంటి మంచులు ఏమన్నా ఉన్నాయేమో ఒకసారి వెనక్కి తిప్పి ఆలోచన చేసుకోమనండి. రాష్ట్రం 5 సంవత్సరాలు మళ్ళీ సందర్భాలు ఉన్నాయా? ప్రజలకు ఇచ్చిన 660 హామీలలో ఒక్క హామీ సక్రమంగా నెరవేర్చినటువంటి వీళ్ళు మేము ఇచ్చినటువంటి హామీలు 99% అమలు చేస్తే మమ్మల్ని తప్పులు పట్టడానికి వస్తున్నటువంటి వీళ్ళను ప్రజలు దగ్గరికి రానిలేదు. కాబట్టి 2021-22లో జరిగినటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో వీళ్ళని మెడబట్టి దొబ్బినారు. ఖచ్చితంగా మళ్ళీ దొబ్బుతారనే భయం పుట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని పర్సనల్ టార్గెట్ పెట్టుకొని మాట్లాడాలనే ఉద్దేశంలో వీళ్ళు ముందుకు వస్తున్నారు తప్ప వీళ్ళకి సరైన అవగాహన ఉండి సరైన రాష్ట్ర ప్రజల మీద చేయాలనే ఆలోచన శివపార్వతి గారు 99% హామీలు నెరవేర్చాము. పవన్ కళ్యాణ్ గారు కర్నూలు అయితే బాగుంటుందని అప్పుల్లో అన్నారు. అంతేగాని విశాఖ వెళ్ళినప్పుడు విశాఖ బాగుంది అన్నారు. కాబట్టే మేము విశాఖ మారుతున్నాం అన్నట్టుగా చెప్తున్నారు. ముద్దుండాలండి. పవన్ కళ్యాణ్ గారు కర్నూలు వెళ్ళి కర్నూలు రాజధాని అన్నారా? ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి కర్నూలు రాజధానిగా ఉండేది. ఒక రాజధానిగా వెళ్ళిన ప్రాంతం ఇది అభివృద్ధి చెందాలి. కొంతమంది ఈ రాయలసీమ 4 జిల్లాలు కొంతమంది చేతుల్లో ఉండిపోయాయి. ఇప్పుడు కూడా అభివృద్ధి నోచుకోకుండా డెవలప్ లేకుండా కొంతమంది చేతుల్ని రాయలసీమ బంధించబడింది అని చెప్పి మాట్లాడారు. అంతేగాని కర్నూలు రాజధాని అయితే బాగుంటది, కర్నూలు రాజధాని అని చెప్పలా. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రాకి రాజధానిగా కర్నూలు ఉండేది. ఆ తర్వాత నుంచి హైదరాబాద్ కి మార్చడం జరిగింది. ఒకప్పుడు రాజధాని ఉండేది అని ఆయన ప్రస్తావించారు. దానికి ఆయన మాట్లాడిన దాన్ని కనీసం అర్థం చేసుకోలేని ఆ స్థాయి కూడా లేని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు వక్రీకరించడంలో ముందుంటారు. కాబట్టి వాళ్ళకు అనుగుణంగా ఏది మాట్లాడినా వాళ్ళకు అనుగుణంగా రాజేసుకుంటారు, మార్చేసుకుంటారు. అది అందరికి తెలిసిన విషయమే. మనం ఎవరైనా ఏమన్నా ఒక మాట మాట్లాడితే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా స్క్రిప్ట్ మార్చేస్తారు. అది అందరికి తెలిసిన విషయమే. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినా కూడా పట్టి అబద్ధాలు మాట్లాడటంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఆరుదేరిపోయి ఉన్నారు. ఎమ్మెల్యేలు లెక్క ఎంపీలు లెక్క అబద్ధాలే. అసలు రాజధాని ప్రాధాన్యత కాదని గారు చెప్పారు. మరి ఆయన ఎందుకు చెప్పాడు? చౌదరి గారు రాజధాని ప్రాధాన్యత కాదని చెప్పాడు. అయ్యో రాజధాని కట్టారు కూడా వేయలేదా అని చెప్పి డ్రామాలు ఆడిన వ్యక్తి ఏమో జగన్మోహన్ రెడ్డి.
డ్రామాలు శివపార్వతి గారు 99% హామీలు నెరవేర్చాము, 99% పూర్తి చేశామని చెప్తున్నారు. ఎక్కడ నెరవేర్చారు? మద్య నిషేధం అన్నారు. మద్య నిషేధం చేశారా? మోహన్ రెడ్డి గారు, మద్య నిషేధం, మీరు మాట్లాడినప్పుడు మాట్లాడలేదు కదా, ప్లీజ్. నోట్లు అడుగుతా అన్నాడు, చేశారా? ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నారు, చేశారా? ఏం చేశారు ఆయన? 90% రాజధానికి అతి గతి లేకుండా చేశారు. ఈ రోజు పోలవరం అతి గతి లేదు. 21 అన్నాడు, 22 అన్నారు, 23 అన్నారు. ఇప్పుడు దేవుడిది అయితే 25 అంటున్నారు. ఆయన మళ్ళీ వచ్చేది లేదు, తెచ్చేది లేదు, ఆయన పూర్తి చేసేది లేదులే. కానీ చెప్తున్నా, ఆయన ఏం చేశారని 95% పూర్తి చేయడానికి ఏదో అమ్మఒడి ఇవ్వగానే సరిపోయిందా? ఏదో బటన్ నొక్కగానే. ఈ రోజు రాష్ట్ర అప్పు ఎంత? 10 లక్షల కోట్ల అప్పు ఉంది ఆంధ్ర రాష్ట్రానికి. 365 రోజుల్లో 347 రోజులు అప్పులు తీసుకొచ్చి ప్రభుత్వాన్ని నడిపాడు మొన్నటి దాకా. ఏం చేస్తాడు ఆయన? 8 లక్షల కోట్లు ఉంది. అలా కాదు, 10 లక్షల కోట్లు అప్పులు చేసి పెట్టారు. మీరు ఇచ్చింది 1,04,000 కోట్లు. మిగతాదేంటి? గత సరే వాళ్ళు దిగేటప్పుడు 2.5 లక్షల కోట్లు అప్పు ఉంది. మీరు 10 లక్షలు చేశారు. దాన్ని ఏం చేశారు? 2.5 లక్షలు ఎంత డిఫరెన్స్? 2.5 అంతా 10 లక్షలు ఎంత డిఫరెన్స్ ఉంది? ఏం చేశారు? రాజధాని కట్టారా? రోడ్లు వేసారా? పోలవరం కట్టారా? ఏం చేశారని అంత డబ్బు 6.5 లక్షల కోట్లు తినేశారు. ఏం చేశారు? ఎవరు చెప్పుతో పోయినా డబ్బు అంతా? మధ్య డైరెక్ట్ గా ఎందుకు డిజిటల్ కట్టలేదు? ప్రతి చోట మీరు మధ్యలో అడ్డు తగలద్దు. మేము మాట్లాడాము, సైలెంట్ కూర్చున్నాము. మీరు కూడా అదే విషయం పాటించండి. డిబేట్ వాల్యూస్ పాటించండి. మాకు నోరుంది, మేము మాట్లాడగలం. ఎందుకు సైలెంట్ కూర్చున్నాం? డిబేట్ వాల్యూ, చర్చకి ఒక విలువ ఇచ్చాం కాబట్టి మాట్లాడే అలా కాదండి. మద్య నిషేధం అన్నాడు. నేను మద్య నిషేధం చేసి నేను ఓటు అడుగుతా అన్న పెద్ద మనిషి ఇప్పుడు కూడా మద్య నిషేధం చేసి ఓటు అడగాలి. అలా కాకుండా ఆ మద్యాన్ని తాకట్టు పెట్టి 25 సంవత్సరాలు దాదాపు 70,000 కోట్ల అప్పులు తీసుకొచ్చి ఈ రోజు ఆడవాళ్ళ మంగళసూత్రాలు తెంపేస్తున్నారు. ఈ రోజు ఆ స్పిరిట్ కలిపిన మందు దాగి, కల్తీ మద్యం దాగి ఎన్ని కుటుంబాలు రోడ్డును పడ్డాయో, ఎన్ని కుటుంబాల యజమానులు ఈ రోజు చనిపోయారు, అధోగతి అయిపోయిందో, ఒక్కొక్క కుటుంబం రోడ్డు మీదకి వచ్చిందో అందరూ చూస్తున్నారు. అసలు మద్యమే నిషేధిస్తారన్న అతను ఆడాళ్ళ తాలిబాట్లతో గేమ్ ఆడుతుంటే ఇదా ఆయన చేసిన 90% అభివృద్ధి? ఇది ఓకే. శివపార్వతి గారు రేపు పిఠాపురం నుంచి స్టార్ట్ అవుతున్న వారాహి యాత్ర ఎప్పటి వరకు కొనసాగనుంది? ఈ యాత్రలో ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం ఏం చేయనున్నారు? బ్రీఫ్ గా చెప్పండి ప్లీజ్. పిఠాపురం నుంచి స్టార్ట్ అయ్యే వారాహి కంటిన్యూగా ఎలక్షన్ వరకు ఉంటుందండి. కంటిన్యూగా అన్ని నియోజకవర్గాలు ఎవరైతే జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారో ఆ నియోజకవర్గాల్లో ఎంపీ, పార్లమెంట్ స్థానాల్లో ఆయన ప్రచారం ఉంటుంది. ఎక్కువగా పిఠాపురం మీద ఫోకస్ ఉంటుంది. పిఠాపురం నుంచి ఆయన పోటీలో దిగుతున్నారు కాబట్టి కాకినాడ ఎంపీగా ఉదయ్ గారు వేస్తున్నారు కాబట్టి ఇంకా అలాగా ఎంపీ స్థానాలు 2 స్థానాలు, అలాగే 21 అసెంబ్లీ స్థానాల్లో వారాహి యాత్ర ఉంటుంది. కంటిన్యూగా ఇది ఎలక్షన్. ఓకేనండి, మళ్ళీ వస్తా మీ దగ్గరికి మళ్ళీ వస్తా. శ్రీనివాస్ గారు, ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరు చెప్పినట్టు ప్రతిదానికి సీలింగ్ అనేది అవసరం, కానీ ప్రజల దగ్గరికి వెళ్ళడానికి నాయకులకి మరి డబ్బు అనేది కూడా అవసరమే కదా సార్? అంటే ఇవాళ ఈ ఎన్నికలు అనేది వాళ్ళకి చాలా కాస్ట్లీ అయింది. అంటే వాళ్ళ ఎంపీకి ఇవ్వాలంటే ఒక 100 కోట్లు ఖర్చు పెట్టాలి, ఎమ్మెల్యే ఒక 30 కోట్లు 40 కోట్లు ఖర్చు పెట్టాలి అని చూస్తున్నారు తప్పితే ఎవరైతే ప్రజాసేవ చేశారో, ఎవరైతే నిజాయితీ పరుడు ఉన్నారో, ఎవరైతే త్యాగ పురుషులు ఉన్నారో, లేదా సమాజం కోసం తప్పించే సంఘ సంస్కర్తలు ఎవరున్నారో వాళ్ళకి ఇవ్వట్లేదు టిక్కెట్లు. ఎందుకు ఇవ్వట్లేదంటే వాళ్ళు నిలబడితే ప్రజలు కూడా ఓట్లు వేయట్లేదు. ప్రజలను కూడా మనం పూర్తిగా వాళ్ళకి డబ్బు పంపకంతో వాళ్ళని కూడా మార్చేసాము. అంటే మార్చడంలో ప్రజలను కూడా అవినీతి పనులను చేయటంలో మనం సక్సెస్ అయ్యామని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు మనం ఇక్కడ 1000 కోట్లు 1,00,000 కోట్లు దోపిడీ చేసినప్పుడు ఒక కామన్ మ్యాన్ నిన్ను క్వశ్చన్ చేయకుండా ఉండాలంటే వాళ్ళని కూడా మనం అవినీతి పనులు చేయాలి. అంటే వ్యవస్థను మొత్తాన్ని అవినీతి పనులు చేస్తే ఇంకా మనల్ని ఎవరు క్వశ్చన్ చేయరు అనేటువంటి పందాలే వాళ్ళ రాజకీయ నాయకులు పోతున్నారు. మనం చూస్తున్నాం అది ముఖ్యంగా భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉంది. ఎందుకంటే మనం అనేక రాష్ట్రాల్లో చూసాం ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళందరూ కూడా సామాన్యమైనటువంటి వ్యక్తులుగా ఉండి, అంటే ఒక 20 సంవత్సరాలు కాదు 30 సంవత్సరాలు చేసినా కూడా మరి వాళ్ళు సామాన్యమైన వ్యక్తులుగా ఉన్నారు. కానీ ఇక్కడ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి
ముఖ్యమంత్రి అంటేనే వేల కోట్లు లక్షల కోట్లు అంటే ఆ స్థాయికి వెళ్ళిపోయింది కాబట్టి రేటు ఇక్కడ డెఫినెట్గా అవినీతిని వీటన్నిటిని కంట్రోల్ చేయాలి. మరి ఎన్నికల కమిషన్ ఇప్పటికే మరి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ గారు కూడా మరి బాగానే యాక్టివ్గానే వర్క్ చేయడం కూడా మనం చూస్తున్నాం. పోలీస్ అధికారులను పిలిపేయటం, మరి వాళ్ళకు కూడా వార్నింగ్స్ ఇవ్వటము, మీరు ఈ విధంగా హత్యలు జరుగుతున్నాయి, నేరాలు జరుగుతున్నాయి, మీరు ఎందుకు మీరు నిమ్మక నీరెత్తినట్టుగా ఉన్నారని చెప్పేసి వార్నింగ్స్ ఇస్తున్నారు. అంతేకాకుండా ఎన్నికల కమిషన్ కూడా ఒక కొత్త సంస్కారం తీసుకురావాలి. గతంలో టిఎన్ శేషన్ గారు తీసుకొచ్చినట్టుగా ఏ రాష్ట్రంలో అయితే ఉన్నారో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ వాళ్ళందరినీ కూడా పక్క రాష్ట్రాల్లో మార్చాలి. లేకపోతే వాళ్ళు అధికార పార్టీతో లేదా వాళ్ళ బంధువులతో కుమ్మక్కయ్యి పూర్తిగా అరాచకం చేసేదానికి పోలీసు అధికారులే ఆటోమేటిక్గా ప్రధానమైనటువంటి పాత్ర చేయటం, వాళ్ళ డైరెక్షన్లోనే జిల్లాల్లో మరి ఎన్నికల్లో మరి ప్రతిపక్ష పార్టీలు వాళ్ళని అరెస్టులు చేయటము, వాళ్ళ మీద దాడులు చేయటము, పోలీసు యంత్రాంగం అంతా కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు మనం గత ఎన్నికల్లో కూడా చూసాం. స్థానిక సంస్థ ఎన్నికలు చూసాం కాబట్టి డెఫినెట్గా పోలీసుని ముఖ్యంగా ఇతర రాష్ట్రాలకు మార్చాలి. ఐఏఎస్ ఐపీఎస్ ఏదైతే ఉన్న కలెక్టర్లు ఎస్పీలుగా ఉన్నారో మరి ఈ స్థాయిలో మారిస్తే గానీ ఎన్నికలు ప్రశాంతంగా జరగవు. లేకపోతే అనేక హత్యలు నేరాలు ఘోరాలు జరగటానికి రేపు ఆంధ్రప్రదేశ్లో కనపడుతుంది మనకు స్పష్టంగా. ఓకే చౌదరి గారు, రేపు పిఠాపురంలో 27వ తారీఖున వారాహి యాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో వర్మ గారు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు? నిజంగా వర్మ గారు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసి గెలిపించే అవకాశం ఉందా? లేదంటే అది జనసేనకి కేటాయించిన సీట్లో వర్మ గారు పవన్ కళ్యాణ్ గారు కాకపోతే నేనే చేస్తున్నారు అంటాను, మరి బాబు గారు కరెక్ట్గా ఆయనకి దిశానిర్దేశం చేశారనుకోవచ్చా? చౌదరి గారు, రణరంగంలో 3 పార్టీలు దిగాయి. అవతల పార్టీ చిగురుటాకులా ఓడిపోతాం అని చెప్పి వాళ్ళు అనేక అభాండాలు నిందలు వేయొచ్చు. విషయం వీక్ ఉన్నప్పుడు పబ్లిసిటీ పీక్ లో ఉంటది. ఎందుకంటే సిద్ధం సభలు వాళ్ళ కోసం చూసాం, ఓడిపోతాం సిద్ధం అని చెప్పి. కాబట్టి వాళ్ళు ఆ స్థాయిలో ఈరోజు వారాహి యాత్ర పిఠాపురం స్టార్ట్ అవుతుంది, కుప్పం నుంచి ఎన్నికల శంకరం బాబు గారు స్టార్ట్ అవుతుంది, మిథున్ రెడ్డి గారు కానివ్వండి, ముద్రగడ పద్మనాభం గారు కానివ్వండి, అనేక మంది వర్క్ చేస్తున్నారు సార్. మరి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుంటారా మీరు? పవన్ కళ్యాణ్ గారు 1,00,000 ఓట్లతో గెలుస్తున్నారండి, అనుమానం ఎక్కర్లేదు. ఈ రోజు డిపాజిట్ లేకుండా పార్టీని రేపు 24 జూన్ 4 తర్వాత తాళం వేసుకొని లాక్డౌన్ చేసుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. నేను ముందు నుంచి చెప్తున్నాను, రాసుకోండి. వైనాట్ 175 అంటే కంప్లీట్ ఆపోజిట్ గా చెప్తున్నారు సార్. వాళ్ళు వైనాట్ 175 అంటున్నారు. వాళ్ళు కాదండి, ఆ పార్టీ మూసేస్తుంటే పార్టీ ఉండదు. జూన్ 4 తర్వాత జగన్మోహన్ రెడ్డి ఉండరు, ఆల్రెడీ వాళ్ళ చెల్లెలు ఉన్నారు, ఇద్దరు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలు శర్మిల గారు, సునీతా రెడ్డి గారు. కాంగ్రెస్ నాయకులందరినీ కలుపుకుంటా ఉంది. సునీతా రెడ్డి గారు వేదిక వైఎస్ఆర్ టీవీ పునాదులు నా చిన్న నాన్న రక్తంతో తెచ్చున్నాయని చెప్పారు, కోడికత్తి రక్తం తెచ్చున్నాయని చెప్పారు. ఇప్పుడు అటువంటి పరిస్థితులు మా సొంత చెల్లెళ్ళే మా అన్న కోటైతే మహాప్రభు ఈసారి వస్తే మళ్ళీ నరకమే మా పరిస్థితి గౌరవం అని చెప్పి వాళ్ళే చెప్తా ఉంటే సొంత కుటుంబ సభ్యుల దగ్గరే ఓట్లు వేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్ర ప్రజలకి ఓట్లు వేస్తారు సార్, నాకు అర్థంగా ఉండలేదు. ఇది అలా చిన్న లాజిక్ ఎందుకు మిస్ అయ్యారు? అమ్మ ఓటేయరు, రక్తం మార్చుకుని చెల్లెళ్ళు ఓటేయరు, కుటుంబ సభ్యులు ఓటేయరు, ప్రజలు ఎందుకు వేయాలి? నాకు అర్థంగా ఉండలేదు. ప్రజలు వేయరు, ఎందుకు వేస్తాం చెప్పండి? మమ్మల్ని రాజధాని రాష్ట్రానికి ముంచేశారు, అప్పుల రాష్ట్రానికి ముంచేశారు. అందుకే మా ఉన్నప్పుడు నేను విన్నా మిమ్మల్ని. సరే సార్ చౌదరి గారు, అంతకు ముందు ఏదైతే మీరు తప్పులు చేశారో ఆ తప్పుల్ని సరిదిద్దుకుంటారా మీరు? మరి మీ ప్రభుత్వం మీకు వస్తే మీరు అనేక తప్పులు చేయబట్టే కదా వైఎస్ఆర్సీపీకి అధికారం ఇచ్చారు. దేనికి ఇచ్చారంటారు వైఎస్ఆర్సీపీకి అధికారం? ప్రజలు తెలుగుదేశం పార్టీ తప్పులు చేసిన వల్ల కాదు సార్ వచ్చింది అధికారం. వాళ్ళకి దిక్కుమాలిన 750 ఇచ్చిన హామీలు ఏమని, ఉచితంగా మీకు జాబ్ కార్డు ఇచ్చేస్తాం, బదిలీ చేసేస్తాం, ఏమంటారు ఇంకోటి ఏదో ఉంది, ఇచ్చేస్తాం, జోన్ తెచ్చేస్తాం, వాళ్ళందరూ కూర్చోబెట్టుకుని బంగారు బిస్కెట్లు ఇస్తాం, మీ ఇతర 3 సెంట్లు భూములు ఇస్తాం, ఎస్సీ బీసీలకు విద్యలు ఇస్తాం అంటే ఎవరికి తెలియదు, సాధ్యం కూడా. మీరు కూడా చెప్తున్నారు కదా సార్, ఏదైతే సంక్షేమ పథకాలు ఏవైతే వైఎస్ఆర్సీపీ పెట్టినాయో అవన్నీ మేము కంటిన్యూ చేస్తున్నామని మీరు కూడా చెప్తున్నారు. వాటిని తీసేస్తామని మీరు కూడా చెప్పట్లేదు కదా సార్? ఒక నిమిషం వినాలి. ఇప్పుడు కట్టుబడి చెప్పారు, సంపదను సృష్టించి డబ్బు సంపాదించి కట్టుబెడతాం. అప్పులు చేసి కాదు, అప్పులు చేసి పప్పు కూడా మా రాష్ట్రాన్ని అమరావతి కట్టుకుంటాం, డబ్బులు సంపాదిస్తాం. ఇప్పుడు దోచేగారు వైఎస్ఆర్ ల్యాండ్ శాండ్ మైన్ వైన్
అవన్నీ కక్కిచ్చి అది రాష్ట్రాలు అంతే. తాకట్టు పెట్టి అంతకుముందు కూడా అదే మాట చెప్పింది. వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు అన్నం దండించే జగన్మోహన్ రెడ్డి అవన్నీ పట్టుకొచ్చి రాష్ట్ర సంపదను కాపాడి, రాష్ట్ర పౌరత్వాన్ని కాపాడుకొని, రాష్ట్ర లాండ్ ఆర్డర్ కాపాడి, సరే సార్, అభివృద్ధి ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ చేస్తారు సార్. ప్రభుత్వం మీరు మిత్రపక్షంలో ఇంతమంది ఉన్నారు, ఇప్పటి వరకు కూడా సీట్లు ఏమని సరిగ్గా క్లారిటీ రాలేదు ఇంతవరకు. ఒకవేళ క్లారిటీ వచ్చినప్పటికీ కూడా స్వయాన మీ మిత్రుడైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే దగ్గర వర్మ గారు రోజుకు ఒక రకంగా మాట్లాడతాను ఎలా చూడాలంటారు సార్ చెప్పండి? ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడతాం కాదు, అనేక మంది జన సైనికుల్లో కూడా అనేక ప్రశ్నలు ఉన్నాయి. నిజంగానే వర్మ గారు అసలు మా వైపు ఉంటారా, మా వైపు ఓట్లు పడేటట్టు చేస్తారా అనే డౌట్ చాలా మందిలో ఉందండి. వాళ్ళు చంద్రబాబు చెప్పి పంపించారు. మాట్లాడి శ్రీనివాసరావు గారు ఎవరండి? మోహన్ రెడ్డి గారు ఎవరండి? పార్టీ ముఖ్యం, పార్టీ మాకు సుప్రీం. పార్టీ ఏం చెప్తే చేస్తాం. వర్మ గారైనా వాళ్ళమ్మ జేజీ నాయనైనా చేసి తీరాల్సింది. చేయకపోతే సస్పెండ్ చేయడం బారేస్తారు, రిమూవ్ చేసిన బారేస్తారు. పార్టీ సింబల్ లేదే, పార్టీ జెండా లేదే మీరు మర్చిపోయినట్టున్నారు, ఆయన ఇండిపెండెంట్ గా కూడా గెలుచున్నారండి వర్మ గారు. మీరు పార్టీని సస్పెండ్ చేసినప్పటికీ కూడా జరగాల్సిన నష్టం జరిగితే మరోసారి పవన్ కళ్యాణ్ గారు లాస్ పోయే అవకాశం ఉంది కదా. ఒక్క నిమిషం సార్, పంపుతులు వాటిని చూడండి. ఇప్పుడు చూడండి సార్, ఎందుకంటే ఒకప్పుడు గెలిచుండొచ్చు. ఈరోజు వర్మ గారు పార్టీ ఇండియన్ గా ఉండాలి. ఉండకపోతే సింబాలిక్ మీరు ఇండిపెండెంట్ చేస్తారని అన్నీ అనుకోండి, ఏమని చూద్దాం. నేను ఈ సొంత దేశంలో ఏముంటుంది నేను చెప్పట్లా. కాబట్టి పార్టీ నియమ నిబంధనలు కట్టుబడి ఉండమని చెప్పారు. వాళ్ళు ఒప్పుకున్నారు, వర్మ గారు ఒప్పుకున్నారు, ఆ విధంగా సపోర్ట్ చేస్తున్నారు. రేపు 1,00,000 ఓట్లతో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలబోతారు. కాబట్టి చూడండి, రాసుకోండి. మళ్ళీ ఇదే రోజు ఇదే డిబేట్ జూన్ 4 కట్టండి. మీరు ఇదే చట్టంలో మోహన్ రెడ్డి గారు కూర్చోబెట్టి అడుగుతాం, ఏమండి మీ పార్టీ తాళమేసేస్తారంటే మా పార్టీ మునిగిపోతుంది నేను చెప్తా, సమాధానం చెప్తాను. సవాల్ చేస్తున్నాను నేను. రాష్ట్రంలో 3 పార్టీలు ఎప్పుడైతే ఒకటయ్యో, ఓటింగ్ ప్యాటర్న్ మారిందో, రాష్ట్ర 3వ డిస్ట్రిక్ట్ మారిందో, ఖచ్చితంగా జగన్మోహన్ గారు అలర్ట్ అయిపోయారు. ఆస్తులు అమ్మేసుకుంటున్నారు, అన్ని క్యాష్ చేసుకుంటున్నారు. పార్టీ సభ్యులు పక్కన వెళ్ళిపోయి రాజీనామా చేసి జాయిన్ అయిపోయి చెప్తున్నారు. ఆయన ఏర్పాట్లో ఉన్నారండి. ఆయన నమ్ముకుంటే మోహన్ రెడ్డి మునిగిపోతారు, పుట్టి మునిగిపోతారని చెప్తున్నాం మేము. కూడా అర్థం చేసుకుంటాం. గుడిగా పోతాను మేమేం చేసేది? హెచ్చరిస్తున్నాం, ప్రమాద గంటలు మోగుతున్నాయని చెప్తున్నాం. లేకపోతే మేం పిఠాపురం పవన్ కళ్యాణ్ గెలవట్లేదు, పోలీసు చెప్తున్నా కదా. ఇవన్నీ పిల్లకాయలు విషయం మీకు కాబట్టి పబ్లిక్ పీక్ లో ఉంటుంది సిద్ధం సభలో లాగా. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే నేనున్నా, నేను చూసా, నేను విన్నా, మిమ్మల్ని ఇంటర్లో ముంచేసా. ఇంకా మాకు అవసరం లేదు. ఓకే చౌదరి గారు మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు బస్సు యాత్ర స్టార్ట్ చేశారు సార్. నిజంగా మనసు మీద గుండెల మీద చేసు చెప్పాలి, ఎవరైనా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ రోడ్లు అనేవి ఎలా ఉన్నాయో మీకు కూడా తెలిసే ఉంటుంది. ఎందుకు ఆంధ్రప్రదేశ్ రోడ్లు ఇంత దారుణంగా ఉండాల్సి వచ్చిందంటారు? ఈ రోజున బస్సులో మీరు కూడా వెళ్తున్నారు, మరి అనుభవిస్తారు. మీ ఎమ్మెల్యేలు కూడా చూడాల్సిన పరిస్థితి. రోడ్లు ఎందుకు దారుణంగా ఉండాల్సి వచ్చిందంటారు, చెప్తారా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో నుండి దిగిపోయిన తర్వాత 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత ఏ ఒక్క వెహికల్ కూడా రోడ్డు మీద తిరగలే. కేవలం 3 సంవత్సరాల అధికారంలో ఉన్నాం. 3 సంవత్సరాల అధికారంలో మేము ఉన్నప్పుడే రోడ్లు పోయినాయంటే సిగ్గు చేయటనిపించదు వాళ్ళ కాంట్రాక్టర్లకు, వాళ్ళ ప్రభుత్వానికి, వాళ్ళ అధికారానికి. ఇదొక్కటి మనం గుర్తు పెట్టుకోవాలా. అంటే తెలుగుదేశం పార్టీ ఎట్లా దోపిడీ చేసిందని దోపిడీ చేశారే అనుకోండి మీ మాటల్లో, అందుకనే మీకు ఇచ్చారు. మీరు వెయ్యలేదు ఎందుకు అడుగుతుంటే మోహన్ రెడ్డి గారు అడిగిన క్వశ్చన్ మీరు ఎందుకు వేయలేదని అడిగితే, వాళ్ళు దోపిడీ చేశారు, వాళ్ళు రోడ్లు సరిగ్గా వేయలేదని మీరు చెప్తారండి సార్. వాళ్ళు సరిగ్గా చేయలేదనే కదా మీకు ఇచ్చింది అవకాశం. మీరు అసలు పాయింట్ క్యాచ్ చేయలేదు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మేము దొంగలం అంటున్నారు కదా. మేము దొంగలమే కదా. మీరు సత్యహరిశ్చంద్రులు కదా. సత్యహరిశ్చంద్రులు అయితే 3 సంవత్సరాలకు రోడ్డు పోతుందా? ఎవడన్నా చెప్తాడా? ఏ బుద్ధి లేని పెద్ద మనిషి అయినా 3 సంవత్సరాలు రోడ్డు వేసిన 3 సంవత్సరాలకు పోతుందని చెప్తారా? మీరు రోడ్లు వేసినామని చెప్పుకున్నారు, నా రోడ్డు మీద తిరిగినారు, నేను బియ్యం ఇచ్చే తిన్నారు, నేను కరెంట్ ఇచ్చే లైట్ వేసుకున్నారు, నా కోట వేయకుండా ఎట్టిపోతారని చెప్పినటువంటి పెద్ద మనిషి నంద్యాల మీటింగ్ లో. మరి ఈ రోజు మీరేసిన రోడ్లు ఎట్లపోయినా అంటే మీరు అన్ని నాసిరకమైనటువంటి పనులు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 8 లక్షల కోట్లు అప్పులు చేసే దానికి పవన్ కళ్యాణ్ ఒత్తాసు పలికి, తర్వాత బీజేపీ ఒత్తాసు పలికి మీరంతా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినారని తెలిసి ఎడంకాలతో ప్రజలు తన్ని 23 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారు. తర్వాత మళ్ళీ మీరంతా కలిసి వచ్చి మేము రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తామని ముందుకు వస్తామంటే మిమ్మల్ని ఎట్లా రాణిస్తారయ్యా? మిమ్మల్ని ఎవరు రాణిస్తారు? మిమ్మల్ని జనం రానిరు. మేము ఒక మాట, మీరు అన్నట్టు రోడ్డు మేము వేయలేదంటున్నారు. రోడ్డు వేయలేదు కాదు, వాళ్ళకన్నా ఎక్కువ రోడ్లు వేసినాం. వాళ్ళు వేసిన రోడ్ల కన్నా మేము ఎక్కువ వేసినాం. వాళ్ళు కేవలం 12,000 కోట్లు వేస్తే ఒక్క మాట ఉండండి.
ఉన్నట్టు చెప్తా. అనంతపూర్ హెడ్ క్వార్టర్ లోనే 300 కోట్ల రూపాయలతో 350 కోట్ల రూపాయలతో కలెక్టర్లకు బిడ్లు కట్టించినటువంటి బెంగళూరు నుంచి సందర్భం మారింది. అనంతపూర్ బెంగళూరు మెయిన్ బొంబాయికి రోడ్లోనే. రోడ్ వేశారు సార్. చౌదరి గారు ఆగండి అనంతపూర్లో చౌదరి గారు ఆగండి ప్లీజ్ సార్ కంటిన్యూ మోహన్ రెడ్డి గారు. వాళ్ళు మొత్తం కలిసి 12,000 కోట్లు 20,000 కోట్లు వేస్తే మేము 30,000 కోట్ల పైబడి పెట్టుబడి పెట్టి రోడ్లు వేసినాం. మేము వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు చేసిన రోడ్లన్నీ సర్వనాశనం అయిపోయిన తర్వాత ఆ రోడ్లన్నింటిలో వీళ్ళు కావాలంటే రాత్రులు పోయి గుంతలు తవ్వి దాంట్లో మంచులు పడేసి కేసులు పెట్టించిన సందర్భాలు కూడా అనేక సరే ఉన్నాయి. సార్ సరే సార్ మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు బస్సు యాత్ర ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఒక ముగింపు వాక్యాలుగా చెప్పండి. మీరు బస్సు యాత్ర ద్వారా మేము ఇళ్ళ మధ్య అబద్ధాలు 660 హామీలు 4 పార్టీలు 4 జెండాలు 4 అబద్ధాలు 4 మోసాలు 4 టక్కర్లు ఏమీ ఉండవండి. మేము అబద్ధాలు చెప్పే ప్రసక్తే ఉండవు. జనం దగ్గరికి వెళ్తాం. మేము మంచి చేసింటే మాకు ఓటు వేయండి, మేము మంచి చేయకపోతే మాకు ఓటు వేయొద్దు అని చెప్పినటువంటి దమ్మున్న ధైర్యం ఉన్న మిసమున్న మగాడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. వీళ్ళు పోయి అన్ని అబద్ధాలు చెప్పుకుంటా, వీళ్ళన్ని చెప్పుకుంటా, వీళ్ళన్ని లేని చెప్పుకుంటా, వీళ్ళు సంబంధం లేని జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందాలు వేసుకుంటా, వీళ్ళు ఉన్న ఛానల్ పీకే చెప్పి చూడు మా సీనియర్ శివపార్వతి గారు ముగింపు వాక్యాలుగా చెప్పండి. రానున్న 27 వారాహి ద్వారా ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? ముందు మోహన్ రెడ్డి గారి కష్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాలని కోరుకుంటున్నాం. వారాన్ని ఆయన కష్టం పగవాళ్ళకు కూడా రాకూడదు. భజన అని మామూలుగా కాదు, ఒక రేంజ్ లో ఎత్తి దింపేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆడ పాప లేని రోడ్ల కోసం కూడా 30,000 ఖర్చు పెట్టాడంట. ఎక్కడి నుంచి మరి 30,000 కోట్లు ఖర్చు పెట్టారో ఎవరి జేబుల్లో మరి అదంతా తర్వాత చర్చలోకి వెళ్తే చాలా పెద్దది అవుతుంది. మీరు చెప్పండి, వారాహి ద్వారా మీరు ఏం చెప్పదలుచున్నారు? కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వైఫల్యాల్ని, వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తున్న అవినీతిని, వైఎస్ఆర్సీపీ పార్టీ చేసిన రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని, అది రేపటి రోజున వచ్చే కూటమి ఏ రకంగా పూర్తి చేస్తుంది, రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకెళ్దాం, ఉద్యోగ కల్పన గాని, సంపద సృష్టించడంలో గాని, అవినీతిని అంతమొందించడంలో గాని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పైశాచిక పనులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి తగిన మూల్యం చెల్లించడం దగ్గర నుంచి కానీ ప్రతి ఒక్కరికి కూటమి ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుందో వివరించడం జరిగింది క్లియర్ గా. ప్రైవేట్ సైన్యాన్ని ఏదైతే పెట్టుకొని వాలంటీర్ వ్యవస్థని రాష్ట్రాన్ని ఎట్లా తూట్లు పొడిచారు అనే దాన్ని కూడా ప్రజాస్వామ్య విలువలు ఏ రకంగా ఆంధ్ర రాష్ట్రం ఉన్నాయో ప్రతి ఒక్కటి ప్రజలకు వివరించడం జరిగింది. ఈ రోజు వాలంటీర్స్ కూడా ఎన్నికల విధులకి దూరంగా పెట్టడం, బహిష్కరించడం చేసింది కూడా కోర్టులు కూడా ఎందుకు వాటి వాదనలో నిజం ఫస్ట్ వాలంటీర్స్ చేసే అగత్యాల గురించి మొదట ఎత్తింది పవన్ కళ్యాణ్ గారు, అందరికి తెలియజేసింది పవన్ కళ్యాణ్ గారు. కొందరు వాలంటీర్లు అన్నారండి పవన్ కళ్యాణ్ గారు, కొందరు వాలంటీర్లు అన్నారు. కొందరు చేయడం వల్ల అందరికి ఏ రకంగా ఇబ్బంది అవుతుంది అనేది కూడా చెప్పారు. వాలంటరీ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రకంగా దారుణంగా పనిచేస్తున్నది కూడా తెలుస్తుంది. ఈ రోజు సచివాలయ సిబ్బంది కానీ, వాలంటీర్స్ కానీ, మరి పోలీసు వ్యవస్థ కానీ వాళ్ళు దగ్గర పెట్టుకొని వాళ్ళ విధులు వాళ్ళు చక్కగా చేస్తే వాళ్ళకు ఒక విలువ ఉంటుంది. లేదు పక్షపాత ధోరణి అమలు చేస్తాము, పక్షపాత ధోరణిలోనే పనిచేస్తాము అంటే తగిన చెల్లించుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ అండి శివపార్వతి గారు. థ్యాంక్ యూ అండి. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, కంక్లూజన్. సమయభావం బాగా తక్కువ ఉంది. మీరు ఈ వారాహి యాత్ర కానీ అదేమైనా బస్సు యాత్ర కానీ ఈ యాత్ర వలన ప్రజలకు మేలు జరుగుతుందని మీరు భావిస్తున్నారు? కంక్లూడ్ ప్లీజ్. ప్రభుత్వం ఏదైతే ఇప్పటివరకు చేసిందో దాంట్లో ఉన్న లోపాలు సహజంగా పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో తీసుకెళ్తారు. అవన్నీ కూడా రెగ్యులర్గా మన మీడియాలో, ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇట్లలో కూడా మనం చూస్తున్నాం అనమాట. అయితే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో హామీ ఇచ్చారో, పోలవరం కానీ, అమరావతి కానీ ఇలాంటి మేజర్ ఇష్యూస్ ఉన్నాయో వీటిల్లో 100% ఫెయిల్ అవటం వల్ల ఆ ఎఫెక్ట్ డెఫినెట్గా ప్రభుత్వం మీద పడుతుంది. అదేవిధంగా ఈ వాలంటరీ వ్యవస్థను పెట్టుకుని ఇప్పుడు దగ్గరగా ఒక 100 మందిని వాలంటీర్స్ని దగ్గరగా వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారన్నమాట. అంటే వీళ్ళంతా కూడా పార్టీ కార్యకర్తలుగా పనిచేసేటువంటి పరిస్థితికి నిదర్శనం ఏంటంటే ఈ 2 రోజుల్లోనే ఒక 100 మెంబర్స్ ఇంకా ఈ కంటిన్యూగా ఈ 10-15 రోజుల్లో ఆల్మోస్ట్ వాలంటీర్స్ అందరూ కూడా మరి రిజైన్ చేయటమో డైరెక్ట్గా పార్టీకి వెళ్ళి పనిచేసుకోవచ్చు, తప్పులేదు. కానీ వాలంటీర్స్ ముసుగులో ఉండి పార్టీలకు పనిచేయటం వల్ల ఏ విధంగా నష్టం జరుగుతుంది, ప్రభుత్వ యంత్రాంగంలో ఏ విధంగా లోపాలు ఉన్నాయి, అంటే ప్రభుత్వ డబ్బుని పార్టీ కార్యకర్తలకి, పార్టీ ప్రచారానికి ఏ విధంగా డైవర్ట్ చేశారనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. ఏదేమైనా కూడా ఒక మంచి పరిపాలన రావాలి, ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ బాగుండాలి, అధికారులు అందరూ కూడా
మరి నిజాయితీగా ఉండాలి, అవినీతికి పాల్పడి జైలుకి వెళ్ళకూడదని నేను ప్రత్యేకించి కోరుకుంటున్నాను. ఓకేనండి, థ్యాంక్స్ అండి, ధన్యవాదాలండి చర్చలో